వెల్కమ్ టు ఏఎన్హెచ్ తెలుగు న్యూస్ ఛానల్. జిల్లా వార్షిక నేరాల నివేదికను వెల్లడించిన ఎస్పీ శ్రీ సత్యసాయి జిల్లాలో నేరాల నియంత్రణకు సాంకేతికతను వినియోగిస్తామని ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం పుత్తపర్తి ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురానీతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాలో నేరాల నియంత్రణకు భవిష్యత్తు ప్రణాళిక తయారు చేసుకున్నామని, అందులో భాగంగా నైట్ విజన్ మరియు డే విజన్ డ్రోన్ల ద్వారా పటిష్టమైన పెట్రోలింగ్తో నేరస్తుల కదలికలను గుర్తించడం, ప్రజలను చైతన్యపరుస్తూ ప్రజారక్షణ చట్టం గురించి అవగాహన కల్పించి సీసీ కెమెరాలు వినియోగాన్ని పెంచుతామన్నారు. పాత కేసులలో పాల్గొన్న వారిపై వారు పాల్గొన్న నేరాల తీవ్రతను బట్టి జిల్లా బహిష్కరణ వేటు వేయడం, అవసరమైతే పీడీ యాక్ట్ ప్రయోగించడం ద్వారా ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే విధంగా చూస్తామన్నారు. 2025 ఏడాదిలో నేరాల నమోదు 2% పెరిగిందన్నారు. ఈ ఏడాదిలో జరిగిన శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రితో పాటు పలువురు గవర్నర్లు, ముఖ్యమంత్రులు పాల్గొన్న వేడుకలను విజయవంతం చేయడం జరిగిందన్నారు. ధర్మవరం సబ్ డివిజన్కు ఈ ఏడాది ఏబీసీడీ అవార్డు రావడం గర్వకారణమని ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు. రోజు యాన్యువల్ ప్రెస్ మీట్ సత్యసాయి డిస్ట్రిక్ట్లో 2025 సంవత్సరంలో 2025 సంవత్సరంలో మన క్రైమ్ ట్రెండ్ ఎలా ఉంది, అచీవ్మెంట్స్ ఏమేమి చేస్తాము, రాబోతున్న రోజుల్లో ఏ విధమైన పోలీసింగ్ 2026లో కొత్త సంవత్సరంలో ఏ విధమైన పోలీసింగ్ చేస్తామన్న ఒక ఐడియాని మేము ముందు ప్రజెంట్ చేయబోతున్నాము. ఫస్ట్ మనం ఈ 2025లో మన కంప్లీట్ అవుతున్న సంవత్సరంలో ఏ విధమైన క్రైమ్స్ జరిగింది అనేది ఒక ఐడియా కోసం మీ అందరి ముందు. ఓవరాల్ క్రైమ్ చూసామంటే 2%, అంటే ఇది ఎలాగా క్యాల్కులేట్ చేస్తామంటే బేస్డ్ ఆన్ ద ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ని బట్టి మనం క్యాల్కులేట్ చేసుకుంటాము. సో 2024 సంవత్సరం పోల్చుకున్నప్పుడు 2025లో 2% క్రైమ్ అనేది సత్యసాయి డిస్ట్రిక్ట్లో ఇంక్రీజ్ అయింది. దీంట్లో మెయిన్గా ఫస్ట్ ఎక్కడ తగ్గుముఖం ఉందంటే మనకి బాడీలీ అఫెన్స్ అంటే మర్డర్ కానీ, గ్రీవియస్ హర్ట్ల కానీ కొన్ని ఓవరాల్ చూసినప్పుడు మనకి సింపుల్ హర్ట్, తర్వాత అటెంప్ట్ మర్డర్ అన్ని కలిపి చూస్తున్నప్పుడు బాడీలీ అఫెన్స్లో కొన్ని మనకు తగ్గింది, అఫెన్స్లో కూడా తగ్గింది, అదేవిధంగా సైబర్ క్రైమ్లో కూడా తగ్గింది. సో కొన్ని ఏరియాస్లో కొన్ని క్రైమ్ ఇంక్రీజ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ క్రైమ్ అగైన్స్ ఉమెన్లో కొన్ని పెరిగింది పర్సంటేజ్. అదేవిధంగా ప్రాపర్టీ అఫెన్సెస్లో కొంచెం అన్ని కూడా పెద్ద వేరియేషన్స్ ఏం లేదు. కొన్ని క్రైమ్ అగైన్స్ ఉమెన్లో మాత్రం కొన్ని ఎక్కువ పెరిగింది. రిమైనింగ్ ఆల్ క్రైమ్స్లో కూడా తక్కువ, అంటే ఇంక్రీజ్ అనేది తక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 1%, 2% అలాగా ఉంది. సో అదేవిధంగా ఈ ఎకనామిక్ అఫెన్సెస్ అంటాం, అంటే చీటింగ్ అండ్ ఫ్రాడ్ కేసెస్లో కూడా కొంచెం పెరిగింది క్రైమ్ రిజిస్ట్రేషన్ అనేది. ఫస్ట్ మనకి ఓవరాల్ బాడీలీ అఫెన్సెస్ వరకు వచ్చినప్పుడు ఈ మర్డర్, రైయటింగ్, కిడ్నాపింగ్స్, గ్రీవియస్ హర్ట్, సింపుల్ హర్ట్, అటెంప్ట్ మర్డర్ అంటే మేము పోలీస్ సైడ్ నుంచి మేము రిజిస్టర్ చేస్తున్న సెక్షన్స్ వారీగా డివైడ్ చేస్తున్నప్పుడు 0.79% అనేది ఇంక్రీజ్ ఉంది అన్ని కంపైల్ చేసినప్పుడు. క్రైమ్ అగైన్స్ ఉమెన్కి వచ్చినప్పుడు మనకి డౌరీ డెత్, రేప్, కిడ్నాప్ ఇది 3 కూడా బాగా తగ్గింది యాక్చువల్లీ. కానీ మనకు పాక్సో కేసు, హరాస్మెంట్ సంబంధించిన కేసెస్ పెరిగింది. ఇప్పుడు పాక్సో కేసెస్లో కూడా ఒక 25 కేసెస్ వరకు మనకు పెరిగింది. మెయిన్ 25 కేసులు కొన్ని మనము దాంట్లో ఇన్డెప్త్ లోతుగా వెళ్ళి చూసినప్పుడు దాంట్లో ఎలోపింగ్ అంటే ఇద్దరు కూడా ఇష్టపడి పారిపోయిన తర్వాత ఏజ్ తక్కువ ఉండడం వల్ల రిజిస్టర్ అయిన కేసెస్ కొన్ని ఎక్కువ ఉంది. అంటే మనకి రీసెంట్ టైమ్స్లో ఇస్తున్న అవేర్నెస్ పరంగా కూడా ఉండొచ్చు. సో వేరియస్ రీజన్స్ వల్ల పాక్సో కేసు అనేది కొన్ని ఇంక్రీజ్ ఉంది. అదేవిధంగా హరాస్మెంట్ పరంగా కూడా మనం కదిరి పోలీస్ స్టేషన్, కదిరి టౌన్, హిందూపురం టౌన్, ధర్మవరం టౌన్ ఈ 3 పోలీస్ స్టేషన్స్లో కూడా కొంచెం హరాస్మెంట్ రిలేటెడ్ అయిన కేసెస్ ఎక్కువ ఉంది. దీంట్లో కౌంటర్ కేసు ఇచ్చిన కేసెస్ కొన్ని ఎక్కువ ఉన్నట్టు కొంచెం లోతుగా వెళ్ళినప్పుడు అనిపిస్తుంది. ఎస్పెషలీ ఈ కదిరి టౌన్ కానీ, తర్వాత మనకి ధర్మవరం టౌన్లో కానీ కొన్ని అదర్ స్టేట్స్ నుంచి వచ్చి మనం శారీ అంటే వీవింగ్ దీనికి సంబంధించిన కొన్ని ఇన్ఫ్లో అదర్ స్టేట్స్ నుంచి కొన్ని ఎక్కువ ఉండడము, దాని రిజిస్టర్ అయిన కేసెస్ కూడా ఎక్కువ ఉంది. ఎస్పెషలీ హిందూపూర్ కూడా కొన్ని కర్ణాటక రిలేటెడ్ ఇన్ఫ్లో కొన్ని రావడం వల్ల కూడా ఈ మ్యారేజ్ రిలేటెడ్ అంటే మ్యాట్రిమోనియల్ రిలేటెడ్ కేసెస్ కూడా కొన్ని పెరిగింది. దీనివల్ల
మన క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్లో 26% ఇంక్రీజ్ ఉంది. సో దీనిలో కొంచెం అంటే మన కౌన్సిలింగ్ తర్వాత ఒక 1 or 2 కౌన్సిలింగ్ తర్వాత కొంచెం మనం రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్ కూడా కొన్ని ఫ్రీగా చేయడం వన్ ఆఫ్ ద రీజన్. రెండవది మనకు అదర్ స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ ధర్మవరం అనేది ఈ శారీ అంటే వీవింగ్ రిలేటెడ్గా రావడము, హిందూపూర్లో కూడా అదర్ వర్క్ పరంగా ఇక్కడ ఉన్న వాళ్ళు బయటికి కర్ణాటకకి వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ ఫ్యామిలీ మధ్యలో డిస్ప్యూట్స్ ఉండడము, ఇలాగా కొంచెం రీజన్స్ వల్ల ఈ క్రైమ్ అనేది ఇంక్రీజ్ అయింది ఉమెన్ రిలేటెడ్ అఫెన్స్లో. తర్వాత ప్రాపర్టీ అఫెన్సెస్లో అంటే హౌస్ బ్రేకింగ్ బై నైట్ అంటాము, హౌస్ రేప్ బ్రేకింగ్ బై డే అంటాము, నార్మల్ థెఫ్ట్, ఇదన్నీ కూడా కలిపి మనం చూసామంటే ఆన్ యావరేజ్ 1.7% దాంట్లో ఇంక్రీజ్ ఉంది. ఇది లాస్ట్ కొన్ని నెలల్లో కూడా మనము డిటెక్ట్ అయిన కేసెస్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బైక్ మనం అఫెండర్స్ని డిటెక్ట్ చేసిన తర్వాత మన కేసెస్ ఇంకా ఎక్కువ డిటెక్ట్ అవ్వడం అనేది, అదేవిధంగా ఈ హెచ్బి బై నైట్ కూడా డిటెక్షన్ ఎక్కువ అవడం వల్ల ఈ కేసెస్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. డిటెక్షన్ వల్ల కూడా కొన్ని పెరిగింది, 1.7% తక్కువ పెరిగింది. రోడ్ యాక్సిడెంట్స్లో మనము 0.54% తగ్గించగలిగాము. ఇందులో ఫ్యాటల్ నాన్ ఫ్యాటల్లో మనం ఆల్మోస్ట్ 7.54% తగ్గించగలిగాము. నాన్ ఫ్యాటల్లో ఆల్మోస్ట్ మనకి 7% పెరిగింది. సో ఓవరాల్ ఒక 0.5% మనం యాక్సిడెంట్ని తగ్గించగలిగాము. అదేవిధంగా సైబర్ క్రైమ్ కూడా మనకి 4% తగ్గింది. అంటే ఈ సైబర్ క్రైమ్ అనేది ఎఫ్ఐఆర్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా కడుతున్నాం. ఈ 4% తగ్గినది మన ఎన్సీఆర్బి పోర్టల్ ఉంటుంది. అంటే మనకి ఆన్లైన్లో కంప్లైంట్స్ వస్తాయి, సైబర్ రిలేటెడ్ కంప్లైంట్స్, దాన్ని బేస్ చేసుకుని కూడా ఈ 4% తగ్గడం అనేది జరిగింది. అదేవిధంగా ఎకనామికల్ అఫెన్సెస్లో 14% పెరిగింది. ఎకనామిక్ అఫెన్స్ అంటే రీసెంట్గా అంటే చీటింగ్ కేసెస్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటాము. అంటే ఈ రెండు అంటే మనకు తెలిసిన వ్యక్తులే మోసం చేయడము, ఈ హెడ్స్లో కూడా పెరిగింది. ఆబ్వియస్లీ ఎకనామిక్ కేసెస్ అనేది విత్ ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ ఎకనామిక్ అఫెన్సెస్ అనేది కొన్ని పెరగాలి. సో దాని పరంగానే కొన్ని ఎకనామిక్ అఫెన్సెస్ కూడా పెరిగింది. ఇది ఓవరాల్ క్రైమ్ పరంగా మనకి ఒక ఐడియా కోసం అది మనం ప్రెస్ నోట్లో కూడా మీకు ఇవ్వడం జరిగింది, మీరు చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ 1 crore వరకు మనం ఈ చలాన్స్లో వేయడం జరిగింది. ఈ చలాన్స్లో ఏంటంటే ట్రంక్ అండ్ డ్రైవ్, అదేవిధంగా నెక్స్ట్ ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ అంటే బాడీలీ అఫెన్సెస్ని తగ్గించడానికి కోసం దాదాపు 2969 దాదాపు ఒక 3000 కేసెస్ ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ కూడా మనం పెట్టించాము. తర్వాత గ్యాంబ్లింగ్ 536 కేసెస్ గ్యాంబ్లింగ్ పెట్టారు. దాంట్లో 52,04,473 అంటే దాదాపు 53 లక్షల వరకు మన అమౌంట్ని సీజ్ చేయడం జరిగింది. 536 గ్యాంబ్లింగ్ కేసెస్ మనం పెట్టించడం జరిగింది. ఈ షీట్స్ అంటాము, రౌడీ షీట్, సస్పెక్ట్ షీట్ అన్ని కూడా కలిపి 221 షీట్లు మేము 2025లో మనం ఓపెన్ చేయడం జరిగింది. సో ఇదన్నీ కూడా ఒక క్రైమ్ పరంగా మనకున్న ఒక ఓవరాల్ వ్యూగా నేను చెప్పగలుగుతున్నాను. తర్వాత మేజర్ అచీవ్మెంట్స్ అయినా మనం 2025లో చూసామంటే ఫస్ట్ మనకి హిందూపూర్ బ్యాంక్ రాబర్లో మనం ఇతర అఫెండర్స్ని అరెస్ట్ చేయడము, అప్పుడు 2 కేజీలు రికవరీ చేశారు. ఇప్పుడు అంటే మొన్న మళ్ళీ మనం టీంని పంపించడం జరిగింది. మళ్ళీ 3.5 కేజీస్ని రికవరీ చేస్తాము. అంటే అవుట్ ఆఫ్ 10.21 కేజీస్లో మనకు ఆల్మోస్ట్ 5.5 కేజీస్ ఇప్పుడు రికవరీ జరిగింది. కొంచెం వాళ్ళు మెల్ట్ చేయడం జరిగింది, ఇంకా కూడా మేము ట్రై చేస్తున్నాము. అది ఒక కేసు డిడక్షన్ ఒకటి, ఆల్మోస్ట్ 60% రికవరీ ఒకటి ఒక అచీవ్మెంట్గా మనం భావిస్తున్నాము. అదేవిధంగా మనకి పీడీ యాక్ట్ పరంగా వచ్చినప్పుడు మనము దాల్మిల్ సూరిని అరెస్ట్ చేయడము, అదేవిధంగా వాళ్ళపైన పీడీ యాక్ట్ పెట్టడం అనేది, అదేవిధంగా మనకి సత్యసాయి బాబా 100th డే సెలబ్రేషన్స్ని మనం ఎలాంటి చిన్న ఇష్యూస్ లేకుండా కంప్లీట్ చేయడము, అదేవిధంగా మనకి ఒక డీజీ సార్ ప్రతి సంవత్సరం ఇస్తున్న ఎవ్రీ క్వార్టర్లీ ఇస్తున్న ఏబిసిడి అవార్డ్స్లో కూడా ధర్మవరం రూరల్ కేసు ఒకటిలో ఏబిసిడి అవార్డ్స్ రావడం అని చెప్పేసి మన డిస్ట్రిక్ట్లో ఇది మేజర్గా భావిస్తున్నాము. ఇంకా చిన్న చిన్న అచీవ్మెంట్స్ చాలా ఉన్నాయి. అది కాకుండా మన కన్విక్షన్స్ కూడా చూసామంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ 1, 20 సంవత్సరాల వరకు 2, 10 సంవత్సరాల వరకు 2, అదేవిధంగా 7, 5 years 3 years కూడా ఒకటి అని చెప్పేసి దాదాపు ఒక 13 కన్విక్షన్స్ మంచి కన్విక్షన్స్ మనం తప్పించగలిగాము. రీసెంట్గా 2 days ముందు వితిన్ 6 months అంటే 4th monthలో 8 months వితిన్ 8 months అంటే 4th monthలో ఏప్రిల్లో పాక్సో కేసు రిజిస్టర్ చేస్తూ మనకి December 27th కంటే దాని కన్విక్షన్ కూడా వచ్చింది 5 years. సో ఇలాంటి మంచి కన్విక్షన్స్ మనం తెచ్చడం కూడా ఒక అచీవ్మెంట్గా భావిస్తున్నాము. అదేవిధంగా ఫ్యూచర్లో అంటే మనకి లోక్ అదాలట్లో కూడా మనము మంచి అంటే ఆల్మోస్ట్ అరౌండ్ 2900 కేసెస్ పక్కన లోక్ అదాలట్లో కూడా మనం సాల్వ్ చేయడం జరిగింది. సో ఇది కాకుండా ఫ్యూచర్ ఎలాగా ఉండాలి అంటే మనకు మెయిన్గా ఈ డ్రోన్స్ అంటే టెక్నాలజీ పైన కొన్ని ఎక్కువ ఫోకస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. హానరబుల్ డీజీపీ సార్ ఆదేశాల మేరకు మనకి సీసీటీవీ కెమెరా, డ్రోన్ ఇది 2 మనము ఒక కోర్ బేస్గా పెట్టుకుని మనము క్రైమ్ పైన ఇంకా అంటే
ప్రోయాక్టివ్ పోలీసింగ్ అంటే క్రైమ్ జరగడానికి ముందు ప్రివెంట్ చేయడానికి కోసము ఈ డ్రోన్స్ని సీసీటీవీ కెమెరాస్ని ఎక్కువ వాడాలన్న ఉద్దేశంతో పాటు ఆ టెక్నాలజీ ఓరియంటెడ్గా మనం ప్లాన్ చేస్తున్నాము. మంచి కంట్రోల్ రూము లైవ్ అంటే రియల్ టైం మానిటరింగ్ లాగా చేయడానికి ప్లాన్ చేసి ఒక 60 to 70% మనం కంప్లీట్ చేసాము. కొంచెం ఇంకా అంటే పాత డిస్ట్రిక్ట్స్ నుంచి కొత్త డిస్ట్రిక్ట్స్కి మ్యాట్రిక్స్ కెమెరా స్పీడ్స్ అనేది కూడా వస్తుంది. వచ్చిన తర్వాత కంప్లీట్గా మన కంట్రోల్ రూమ్ ఇక్కడ స్టార్ట్ అవుతున్న వెంటనే మనకి ఇంకా ప్రోయాక్టివ్ పోలీసింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. రెండవది వారధి అనే ప్రోగ్రామ్ మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాము. ఇంకా అది కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్గా స్టార్ట్ చేయాలి. అంటే ప్రొజెక్టర్ ద్వారా అవేర్నెస్ అంటే మామూలుగా మనం మాట్లాడడం కాకుండా వీడియో క్లిప్పింగ్స్ని ప్రొజెక్టర్స్లో వేస్తూ అవేర్నెస్ కలిగించాలన్న ఉద్దేశంతో పాటు మనం దాదాపు 6 ప్రొజెక్టర్ కొనుక్కున్నాము. ప్రతి ఒక్క సబ్ డివిజన్లో కూడా ప్రొజెక్టర్స్ ఉంటాయి. దాని ద్వారా అవేర్నెస్ ఇవ్వడం అనేది రెండవది. మూడవది శక్తి టీమ్స్ అనేది కొంచెం అంటే ఫంక్షనింగ్ ఉంది కానీ ఇంకా కొన్ని ఫంక్షనింగ్ని మన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వచ్చారు, వాళ్ళు ఆధ్వర్యంలో మహిళా డిఎస్పీ ఆధ్వర్యంలో సో ఇతర ఆధ్వర్యంలో కూడా కొన్ని శక్తి టీమ్స్ని ఇంకా కొంచెం స్ట్రెంథన్ చేయాలన్న ఒక ఉద్దేశం కూడా ఉంది. సో తర్వాత పంచాయత్ ఎలక్షన్స్ రాబోతున్న పంచాయత్ ఎలక్షన్స్ కూడా ఎలాంటి ఇష్యూస్ లేకుండా శాంతి భద్రతగా చేయాలన్న ఉద్దేశంతో పాటు దానిపైన కూడా ఆల్రెడీ కొంచెం హోంవర్క్ స్టార్ట్ చేయడం జరిగింది.